కనిపెట్టరు కన్ను కొట్టరు. నమస్తే అండి, నా పేరు గుమ్మడికాయ అండి. సాధారణ గుమ్మడికాయ డిష్ తీయడానికి వాడతారు. నాకు డిష్ తగలకూడదని చెప్పి డైరెక్ట్ గా గుమ్మడికాయ పేరు పెట్టేశారు అంతే. నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉంది. కూతురు పేరేమో రమేష్, అబ్బాయి పేరేమో రాణి. పేరు ఎందుకు పెట్టాను అడగద్దు, అది ఆన్సర్ లేదు. నానా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నానా. అమ్మాయిని ప్రేమించావా? ఏమైనా ఎక్కడ ఉంటది అమ్మాయి? బంజారాస్ లో ఉంటది నానా. ఏం చేస్తుంటది? కొబ్బరికాయల దుకాణం ఉందానా. అంటే కొబ్బరికాయ 10 రూపాయలు చెప్పిన అమ్మాయినా 3 రూపాయలు అంటే కొబ్బరికాయ 3 రూపాయలు మిగులుతుంది, చాలా మిగులుతుంది. సూపర్ అన్న, అమ్మాయితో మాడదాం. నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఏమే ఒక అబ్బాయిని ప్రేమించావా? అవునా? నేను రాత్రనగా పగలనా కష్టపడి అమ్మాయిలతో తిరుగుతుంటే నువ్వు అబ్బాయిని ప్రేమిస్తావా? అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఎంత శాలరీ? 10 లక్షలు నాన్న. 10 లక్షల శాలరీ. 10 లక్షల శాలరీ అంటే కార్లు ఇంటికి వస్తే డీజిల్ మనకి కొట్టించాలి, పండగకు వస్తే కనీసం మండదం పెట్టాలి, 10 క్యాష్ ఇవ్వాలి. అమ్మో ఈ సంబంధం నాకు ఇష్టం లేదు, నాకు వద్దు. అది అబ్బాయి మూసుకొని మధ్య మర్యాద మర్చిపో. కొబ్బరికాయలు ఎక్కడ? గుడి దగ్గర. పోదాం. హలో సుధి బేబీ. హలో. మా నాన్న మన పెళ్లి ఒప్పుకోవట్లేదు. మిగతాట్లు ఒప్పుకున్నారా? నువ్వేమన్నా చెయ్యి, నీకు నాకు పెళ్ళేటట్టుగా మా నాన్న ఒప్పించు. సరే నువ్వు కంగారు పడద్దు. మీ నాన్నకి ఏమంటే ఇష్టం? దేవుడు అంటే ఇష్టం. దేవుడు అంటే ఇష్టం అంటే ఖచ్చితంగా దయ్యాలంటే భయం ఉంటది. ఓ పని చేయి, మీ ఇంట్లో నిమ్మకాయలు ఉంటే మంచం కింద పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి దయ్యాలు ఉన్నాయని చెప్పని నమ్మించి యాక్టింగ్ చేయి. అప్పుడు నేను భూత వైద్యుడిలో వచ్చి నేను లేపుకొని వెళ్ళిపోతా. నాన్న ఏమైంది? దెయ్యం ఉంది నాన్న అక్కడ. యాంకర్ ఆవిడ కాదురా, ఈ దెయ్యాలను వదిలించడానికి ఎవరు ఉంటారు కదా? నాన్న నాకు తెలిసిన ఒక భూత వైద్యుడు చెప్పనా? తీసుకుంటామని ఫాస్ట్ గా. హలో భూత వైద్యుడు గారు, తొందరగా రారా, మా ఇంట్లో దెయ్యం పడింది. నీకన్నా విష్ణుప్రియ బాగుందిరా. ఏంటి భూతరాజు డైరెక్ట్ దెయ్యం వచ్చేసింది? ఉంది మీకు లేదా? ఈ ఇంట్లో సైతాన్ 3 నెలల నుంచి ఉంది. దాన్ని పట్టుకుని రెంట్ అడగండి సార్ ఫస్ట్. నీకు నా మీద నమ్మకం రావట్లేదు కదా? ఇప్పుడు చూడు, ఇదేంటో తెలుసా? ఏంటండి? కాశ్మోరా కొత్త బ్రాండా? కొడితే లోపలికి వెళ్ళిపోద్ది. ఇందులో కాశ్మోరా ఉంది. అటు చూడు, ఒకడు ఉన్నాడు. అవును. ఈ కాశ్మోరా వాళ్ళు పంపిస్తాను, అప్పుడు దయ్యం ఉందని నమ్ముతావు. కాశ్మోరా అది కాశ్మోరా దయ్యం. తీసేయండి సార్. దయ్యం జాగ్రత్తగా లోపలికి వెళ్ళిపో. అది దయ్యం అంటే. ఏంటి సార్ దయ్యం పట్టుకున్నారు మీరు? మా దగ్గర ఇంకా చాలా దయ్యాలు ఉన్నాయి సార్. ఏంటి సార్ దయ్యాలు ఏంటంటే? ఇది చంద్రముఖి 1, ఓకే. ఇది చంద్రముఖి 2, ఇది చంద్రముఖి 3. చంద్రముఖి 3 లేదు కదా మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా తీలా. ఇది టైటానిక్. టైటానిక్ దెయ్యం సినిమా కాదు కదా సార్? హీరో చనిపోయిన తర్వాత ఆత్మ అయిపోయి మన దగ్గర రెంట్కుంటున్నాడు. ఇందులో కాశ్మోరా ఉంది, కాంచనా ఉంది. చెప్పండి, సాయంత్రం మీరు లోపలికి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు దయ్యాన్ని పట్టుకోవాలి. ఏం కావాలి సార్? మీకు ఏం కావాలి చెప్పండి. మీ ఇంట్లో ఏదైనా పుర్రె ఉందా? మీ ఇంట్లో పుర్రె ఉండడం ఏంటి? మా తాత చచ్చిపోయినట్టు మర్చిపోయేది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. అన్నాయై. ఏంటి సార్ మంత్రాలా? మరి డీజే టిల్లు కొట్టు గడ్డి కొట్టు. దయ్యము ఇక్కడ నాకు కనిపించట్లేదు. ఒక పని చేస్తా, నువ్వు నాతో పాటు రా, ఒకసారి దయ్యాన్ని చూడాలి. సార్ దయ్యాలు సార్ ఇవి ఆత్మలే తిరుగుతుంటా బయట. వాటికి కోరికలు తీరకపోతే దయ్యాలు అవుతాయి. అయితే నాకు తెలిసి మీరు దయ్యం అవరుగా. ఎందుకు? మీ కోరికలన్నీ తీరిపోయాయి ఇప్పుడు. ఇగో ఇప్పుడు నీకు దయ్యానికి ఇష్టమైన పాట ఒకటి పాడతా. దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక మీ మగ బుద్ధే వంకర బుద్ధి, నా బుద్ధి అంతే, ఈడి బుద్ధి అంతే, ఈడి తప్ప. ఒక పని చేయండి, ఈ మంత్రించిన నిమ్మకాయలు 2 మీరు పట్టుకోండి. ఇదిగో నువ్వు అటు పెట్టాలి, మీరిద్దరు అలాగే వెనక తిరగకుండా వెళ్ళి ఆ నిమ్మకాయలు శ్మశానంలో పెట్టి రావాలి.
మీ డాడీ అన్న ఇద్దరు వెళ్ళిపోయారు. 4 శ్మశానం నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది. బట్టలన్నీ సర్దేసే మనం బయటికి వెళ్ళిపోతాం. సెట్ అయిపోతుంది మ్యాటర్. వీళ్ళు త్వరగా రా. ఇదిగో మన కాశ్మీరా నాకు ఇష్టం మళ్ళీ పూలు మూరా. దారిలో మా నాన్నకి దయ్యం పట్టిందండి. నాకే దయ్యం పట్టిందా? మనం ఇక్కడ ఏం చేస్తున్నావు? నా దగ్గర ఉండు. తీసుకొస్తాను. దయ్యం పట్టింది మా నాన్నకి. దయ్యాలు గియ్యాలు ఇప్పుడు ఎందుకుంటాయి? నా దయ్యం వదిలిస్తావా వదిలించవా? ఎక్కడన్నా దయ్యమే అడిగిద్దా? భూతమైతే కాశ్మీరా లేగు. ఎంత ఇచ్చాడు నీకుడు? 50 రూపాయలు 100 రూపాయలు. మాది దయ్యం తీస్తాయి అంతే మాది. మా ఇంటికి వచ్చి మా ఇంటి ఆడపిల్ల తీసేమని చూస్తాను. నువ్వు ఎవడి ఎందుకు? ఇడు చెల్లితోటి 4 సార్లు కనపడ్డాడు. ఇడు నాది మీ చెల్లితో ఎడా కనబడింది? మీ బయలుదేరు. సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్ వరకు అయితే సుధీర్ దొరుకుతాడు కానీ నిజంగా దొరకడు. బాగుంది, సరదాగా అనిపించింది. ఆమ్ని గారు అమ్మాయిని పటాయించడానికి లేచిపోవడానికి సుధీర్ పడిన కష్టాలు అంతా ఇంత కాదండి. బాగుంది, చాలా బాగుంది. సుధీర్ మీ గెటప్ కూడా బాగుంది. రామ్ ప్రసాద్ గారు మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా స్కిట్ చాలా బాగుంది. సూపర్. ఎక్స్ట్రా జబర్దస్త్. ఇవాళ నువ్వు వేసే ప్రతి బాల్ కి 6 కొడతా. ఇలాగే చాలా మంది ఛాలెంజ్ చేశారు, ఒక్కడు కూడా 6 కొట్టలేపాడు. నాకు బౌలింగ్ రాదు, బ్యాటింగ్ ఒకటే. అయితే ఇవాళ నా బౌలింగ్ లో నేను అవుట్ చేస్తా. అంత లేదు. ఎందుకు? నేను ఆడ బౌలింగ్ లో అవుట్ అయిపోతా. ఇవాళ మీరు ఓడిపోతారు, మేమే గెలుస్తాం. గెలిచేది మేమే. అది అవ్వని పని. ఈ మ్యాచ్ ఆడలేదు. పని పోదాం. ఉప్పల్లో నేను బౌలింగ్ వేస్తే అందరూ నన్ను ఏమనేవారు తెలుసా? ఉప్పల్ బాలు అన్నారా? నువ్వు ఉప్పల బాల్ ఏమో. నేను గచ్చిబౌలి స్టేడియం లో 6 కొడితే గ్రౌండ్ బయట ఇంట్లోకి వెళ్ళేది బాల్ తెలుసా? నువ్వు కొడితే బాల్ ఇంట్లోకి వెళ్ళేదేమో. మా అన్న అయితే రోజు ఇంట్లోకి వెళ్ళి వస్తాడు. మ్యాచ్ గెలవాల్సి అంటే నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు, ఎంపైర్ రావాలి. ఎంపైర్. So today we have here Harry Papa Avengers and Kwandari Papa Khatarnak sir. హలో, Yeah. ఆడికి మంచి పేరు ఇచ్చి మాకు మమ్మల్ని ఇస్తారంటే ఆ కొండరి పప్పు అవెంజర్స్ మాకు ఇవ్వండి. ఆడికి కావాలంటే ఎర్రి పప్పు ఇవ్వండి. ఈ ల్యాండ్ చాలా అద్భుతమైన ల్యాండ్, చాలా సఫ్గా ఉంటుంది. గజం 2000 రూపాయలు మాత్రం ఇప్పుడు ఆర్డర్ చేసుకోండి. గజాలకు కాదు, ఇక్కడ మ్యాచ్ ఆడడానికి వచ్చాం. క్రికెట్ గురించి మాట్లాడు. ఓకే మరి టాస్ చేద్దామా? నీ కాలేంటి? హెడ్స్. ఇది కాక్టైల్ రెడీ. yes heads. నీదే బ్యాటింగ్. కంగ్రాచులేషన్స్. బ్యాటింగ్ మీదేగా, చూసుకుందాం. రెడీ. 3 runs. సార్ తీసింది వండినే కదా. ఈ గ్లాసెస్ చూసావా? ఏం గ్లాసెస్? ఇవి 3D గ్లాసెస్. ఒక రన్ చేస్తే 3 రన్లు కనిపిస్తాయి. అదేంటి సార్, ఒక రన్ చేస్తే 3 రన్లు కనపడడం ఏంటి? నువ్వు పెట్టుకేది. నీ ముందు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఇప్పుడు ఒకటే. అది ఎదురు చేసి అవుట్ చేయాలి త్వరగా. బాల్ చూడండి. ఫాస్ట్ రెడీ. ఒకటి చెప్పు. సార్ అవుట్ అది ఎలిమినబుల్ అవుట్, అది క్లియర్ అవుట్. కాదే, నేను చూడలేదు బాల్. ఒకసారి థర్డ్ ఎంపైర్ అడగండి. టీ చెప్పింది థర్డ్ ఎంపైర్ గాడు వెళ్తున్నాడు బయటికి. టీకి ఎలారా బాబు అవుట్ చేసేది? 5 runs. 5 runs సార్. 4 కొట్టినప్పుడు ఒకటి తిరిగాడు కదా వీళ్ళు. అది 4, ఇది ఒకటి ఎంత? 5 రైట్.
And that has gone for 6 runs. 10 runs. 10 ఏంటి సార్ కొట్టింది 6 కదా. బాల్ గ్రీస్ దాటితే ఎంత? 4 పైనుంచి పడితే 6 6 + 4 10. ఓకే. హలో అవునా? ఓకే ఓకే. ఏంటి సార్? ఇది అమ్మేసాను ఇది Yeah, it looked as if it was. ఇది నేను చూడలా బాల్ ఇది. యా అవుట్ సార్, నేను ఒప్పుకున్నా. మనం అవుట్ అయ్యాడు కదా, ఇటు ఎందుకు వచ్చాడు? మనం ఎక్కడ చేసా అవుట్? నువ్వు అక్కడ చేసా. ఇక్కడ ఆడుకోవచ్చు. చెప్పు. అవునా? తగు. ఓకే, అదే అమ్మేసానంటే. స్కోర్ ఎంత సార్? 160. మీరు కొట్టిన 6 10 4 18 కదా సార్ కొట్టింది వాళ్ళు. 3D గ్లాసెస్. ఎంత 3D గ్లాసెస్ పెట్టుకున్నా 18 3 అయితే కనుక 40 50 60 అయింది. 60 అని దీనిలో చూస్తా 120 అవుతుంది. ఏం కాదు, మనకు కూడా 3D గ్లాస్ గా మనం ఒక 20 కొడితే సరిపోద్ది. ఓకే. I think this pitch is so good here. సార్ స్కోర్ ఎంత సార్? మొత్తం 171. 173 కొట్టాలి మీరు. 171 కి 172 కదా సార్ కొట్టడం. మధ్యలో ఇడితే కొట్టందలే రన్న. రెడీ సార్, మా బౌలింగ్ సార్. ఓ మై గాడ్, ఆరైపోయింది. రెడీ. 3D గ్లాస్ తీస్తారండి సార్? ఆరైపోయిందా? కనిపించదా నాకు? రెడీ బాబు, ఈ పక్కరా. రెడీ సార్. వాట్ ఇస్ దట్ 2 balls? సార్ టైం లేదు, ఫాస్ట్ చేసేద్దామని. 2 బాల్ వేస్తే స్కోర్ ఎలా వస్తుంది సార్? స్కోర్ డబుల్ వస్తుంది కదా, కానివ్వండి. రే ఏదో ఒకటి చేసి కొట్టరా. రెడీ సార్. ఓకే రెడీ. That was a comfortable catch. He had a bit of. 2 బాల్ అన్నారు 3 వేస్తా. సార్ ఏంటి సార్ ఇది? నీకే ప్లస్ పాయింట్ కదయ్యా. ఆడ ఒకసారి వేస్తే 3 బాల్ వేస్తే 2 సార్లు వేస్తే ఓవర్ అయిపోతుంది అక్కడ. అదేం కొడతాడు? సారీ ఓవర్ అయిపోయింది. సరే కానీ రెడీ. But is it going to be in the hands? అవుట్ అంటే తగిలితే ఎవడ నొప్పి వస్తుంది? మీకే నొప్పి వస్తుంది. నొప్పి వచ్చింది, అది ఏం చేయొచ్చు కదా? చేయొచ్చు. అవుట్. సరే Was Bisla. ఇదంతా అమ్మేసి అట్టించా. అట్టించి. నైస్. That's it. But is it going to be in the hands? Yes, it is. అవుట్. నాట్ అవుట్. వై సార్? నాట్ అవుట్. చెప్పు. అవునా? ఓకే. ఏమేంటి సార్? ఇదంతా అమ్మేసాను. ఎక్కడ ఆడుకోండి. ఆడు భలే. ఆ ల్యాండ్ అంతా అమ్మేసాను. ఇట్లా ఇప్పుడు నేను ఇక్కడ బౌలింగ్ చేయాలి. Yes. ఇందాక అవుట్ అయ్యో సరిపోదా నీకు? ఆర్డర్ ఎంపై నీకు ఇచ్చింది. అసలు క్రికెట్ గురించి తెలుసా నీకు? అసలు క్రికెట్ గురించి నాకు తెలీదా? క్రికెట్ ని కనిపెట్టింది ఎవరు తెలుసా? ఇంగ్లాండ్ కాదు, ఇండియన్స్ క్రికెట్ కనబడటం ఏంటి? ఇప్పుడు స్వాతంత్ర టైం అంతా మన దేశం అంతా ఎలా ఉంది? క్రిటికల్ టైం లో వాళ్ళు ప్రైజ్ ఇస్తే ఇచ్చేసేవాళ్ళు. అవును. క్రిటికల్ లో క్రికెట్ అని పెట్టేసుకున్నారు. నువ్వు నిజం చెప్పరా? ఎంపైర్ వా రిలీజ్ నీ గ్రౌండ్ ఇదనేది? నాన్న చాలా బాగుంది నాన్న, క్రికెట్ చాలా బాగుంది. సచిన్ అరే తప్పురా, అమ్మన్ రారే. ధోని ఫోన్ చేసి, సచిన్ ఫోన్ చేసి ఫోన్ చేసి చాలా కష్టపడినా. ఏ ఛానల్ రా సార్? నువ్వు అమ్మన్ రారే. ఎంపైర్ తీసుకొచ్చి నువ్వేనా? నేనే తీసుకొచ్చా. పెట్టుకో బ్యాట్ నువ్వే. రండి మనం వేరే మ్యాచ్ ఆడుకుందాం. సార్ అమ్మన్ రారే. ఎక్స్ట్రా జబర్దస్త్. నా బాధలు తీరాలంటే నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేయాలి. 9 ఇంకా పూర్తిగా నెంబర్ కూడా నొక్కలేదు, అప్పుడే వచ్చారేంట్రా? బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు అంతారా? చెప్పవసరం లేదు, వచ్చేస్తాం. నా ప్రాబ్లం ఏంటంటే చాలా ఉన్నాయి
ఏంటి ఏమైంది ఇంతకి? వారం రోజులు పెళ్లి పెట్టుకొని మా మామయ్య ఏమో వాళ్ళ తాత ఎవరో చెప్పారంట, ఏంటి అలా ఏం చూడకుండా ఎలా ఇచ్చేస్తావు, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని చెప్పని అన్నారంట. మా మామయ్య ఎప్పుడు నాకు అటేడు తరాలు ఇటేడు తరాలు చూపిమంటున్నాడు రా. నీ విషయంలో ఖచ్చితంగా చూపించాల్సింది. ఐడియా సూపర్ రా, అలాగే చేద్దాం. నాక చెప్పింది రాసింది నాకు తెలియదే ఏంటి? ఎస్ ఇది నిజం. అరే నీకలా తెలుసా? ఆ రాష్ట్రం నీ పక్కన ఉన్నాను, ఆ రాష్ట్రం నీ పక్కన ఉన్నాను. పెళ్ళి ఆపేసుకోరా బెస్ట్. దరిద్రుడా, నేను ప్లాన్ చెప్పింది వెళ్ళి అమలు చేయి. నేను మా మామయ్య గారిని తీసుకొని వస్తా. మా మామయ్య కన్నా ఫోన్ చేద్దాం. మామయ్య రాజా 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 ది గ్రేటురా. అల్లుడు ఏడు తాళాలు రెడీయా? పదాల్లో ఫస్ట్ తరం చూడాలంటే మనం చెన్నై వెళ్ళాలి. ఇప్పుడు చెన్నై అంటే పర్లేదు, నేను పక్కన ఎయిర్పోర్ట్ ఫ్లైట్ తీసుకొస్తా. ఇలా అనండి. ఫ్లైట్ అయింది, ఆటో సౌండ్ వస్తుంది. పక్క నిమిషం. అదే ఇప్పుడు బానే వచ్చింది. ఇందాక ఫ్లైట్ మోడ్ లో ఉందండి, తీస్తే. సరిపోదా? మా బాబాయ్ అండి బాబు. నమస్కారం అండి. మా అల్లుడు మంచోడేనా? రొంబ మోసమానమా? రొంబ మోసం చేస్తున్నా అంటుంది మేడం. ఏమండి రొంబ మోసమా అంటే మనోడు చాలా పెద్ద మనసు అని, మోసమా అంటే తమిళ్లో మనసు కాదు. డిఎన్కే. డిఎన్కే అంటే దొంగ నా డాష్ డాష్. నాకు ఎందుకో అతను జుట్టు డౌట్ వస్తుంది, చెన్నయ్యో కాదు. హిందీ పాటలు పడుతున్నాడండి. వాంగ వాంగ ఒక రింగారే. ఇదేనా నువ్వేగా సా పాడు అన్నావు. దీనికోసం ఇంతకంటే పేసుకొచ్చి సాపాడు అంటే బాగా తినండి అని. బాగా తినండి కాదు, సాపాడు అంటే భోజనం. తినటంలోనే ఉంటావు ఎప్పుడు, తినటంలోనే ఉంటావు ఎప్పుడు. సర్లే అయిపోయాడు కదా. రెండో తరం ఎక్కడా సార్? మలయాళం. కయ్యాంగం కయ్యం వెట్టం వెళ్ళేటప్పుడు కన్విన్స్ 100 కుట్టెం కుట్టెం. ఎవరైనా? మావయ్య సార్, మావయ్య. అల్లు అర్జున్ దెయ్యం తెలుసు, తెలుగులో చాలా ఫేమస్. మలయాళంలో మల్లు అర్జున్. ఆహా, ఓకే ఓకే. ఈ ఫోన్ లో అన్ని మల్లు అంటే వీడియోస్. అమ్మ కుట్టి నాన్న కుట్టి మమ్ముట్టి మోహన్ లాల్ కొబ్బరికాయ వాటర్ లీటర్ 100 రూపాయలు 100 రూపాయలు. నాకు డౌట్, ఇప్పుడు కేరళకి ఆంధ్రాకి తేడా ఏంటి? తెలుగులో ఆయిల్ దేనికి పెడతారు? జుట్టు పెడతారు. మరి కేరళలో వంటలో పెడతారు. అమ్మ కుట్టి నాన్న కుట్టి మిషన్ కుట్టి. అవును, ఇంతకు మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? 2 ఉండేవి పోయాయి. ఆ 2తోనే ఆస్తి మొత్తం కొట్టియం. అది కాదండి, మీరు డైలీ ఏం చేస్తారు? మేము డైలీ చేయం, డే బై డే డయాలసిస్ చేస్తాం. పాటలు ఏమన్నా అడగండి. పాటలు ఉన్నాయా? ఫ్యామిలీ పాటలు. డే బై డే డయాలసిస్ డే బై డే. అమ్ము కుట్టి నాన్న కుట్టిడి మమ్ముట్టి మోహన్ లాల్ మిషన్ లాల్ మిషన్ లాల్. మామయ్య పంపించేద్దాం సార్, ఎక్కువసేపు ఉంటే బాగోదు. మీరు వెళ్ళండి. ఇంతకీ మూడో తరం ఎక్కడ? మూడో తరం రాయలసీమ సార్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. ఏనే తరం? ఈయన మూడో తరం సార్. ఇంతకు మీ పేరేంటి? బాడీ స్పా తగ్గేదేలే. ఇంతకు మీరేం చేస్తుంటారు? గంధం చెక్కలు ఉన్నాయి కదా, అవి అమ్ముతుంటాం. మీరు గంధం చెక్కలు తీసుకుంటారు కదా, మరి పోలీసులు దొరికిపోతారు కదా. పుష్ప సినిమా చూసాను, చూసా. అందులో ఏం చేస్తారు? ఇప్పుడు పాల క్యాన్లలో గంధం చెక్కలు పెట్టి తరలిస్తుంటారు. మన అలా కాదు, గంధం చెక్కలో పాల ప్యాకెట్లు పెట్టి అమ్మేస్తుంటాం. మరి అప్పుడు పోలీసులు పట్టుకుంటారు కదా, అప్పుడే బాడీ స్పా అంటాం, బాడీ స్పా అంటాం. మరి ఎప్పుడు పాల ప్యాకెట్లు తీసుకుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, అందుకే అప్పుడు పెరిగి ప్యాకెట్లు పట్టుకెళ్తాం. బాడీ స్పా బాడీ స్పా. ఈ బాడీ స్పా ఏందయ్యా సార్? ఇప్పుడంటే పుష్ప సార్, అప్పుడు బాడీ స్పా, ఆ స్పా, ఈ స్పా, థాయ్ స్పా. ఇప్పుడు పుష్ప. తగ్గిపోతలే. ఎందుకు మా వాడు మంచోడేనా? మీ వాడు మంచోడు కాదు, రీసెంట్ గా ఒకసారి దొరికిపోయా. ఎలా దొరికిపోయావు? కూరలో దాసం చెక్క పట్టుకెళ్ళి దొరికిపోయా. మరి పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? బాడీ స్పా బాడీ స్పా.
ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మీరు ఏమైనా అడగాలంటే నన్ను అడగండి ఫస్ట్. మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసావు అనుకో, మీ ఇద్దరు గొడవ పడి విడిపోతున్నారు, విడాకులు చివరి రోజు ఇది. అప్పుడు నువ్వు ఎలా ఓదరుస్తావు, ఏం చేస్తావు చెప్పు? ఏమో సార్, మీ అప్పుడు మీరు అమ్మాయి అనుకోండి, వస్తాను, ఎలాగో విడిపోతున్నావు. అవును, ఒక్కసారి ఫైనల్ గా ఒకటి అడుగుతా చెప్పు. చెప్పండి సార్. నువ్వు సింగిలా కమిటెడా? మార్నింగ్ టైం సింగిల్ సార్. తెల్లారాక ఆఫ్టర్ 5 ఆఫ్టర్ 6 ఇంతకీ సింగిలా కమిటెడా? అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి ఆడియన్స్ కి కమిటెడ్ సార్, నేను సింగిల్ సార్. ఇది ఎర్రగడ్డలో చెప్పు, వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ ఇంట్లో కూడా నమ్మరు. మరి అంత కాకపోయినా ఎంతో కొంత బాగుంటుంది. బాబు ఎక్కడయ్యా మీ తరం వాళ్ళు? సార్ వస్తున్నారు సార్, చైనా నుంచి రావాలి వాళ్ళు. ఇంతకీ ఎవరు? మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మూడో అన్నయ్య. నమస్కారం. నమస్కారం. ఇదో అబ్బాయి మంచోడేనా? మంచోడేనా? చాలా మంచోడు. డబ్బులు ఏమైనా ఉన్నాయా? అన్నయ్యలో మీరు వెళ్ళిపోండి ఇంకా. మీ ఆరో తరం వాళ్ళు ఎక్కడయ్యా? వద్దు సార్, ఆరో తరం చాలా డేంజర్ సార్. వాళ్ళు రావాలి, నేను చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి. సరే ఓకే, వాళ్ళు రావాలి అంతే కదా. పట్టుకుంటేనే వస్తారు, లేదని రారాలు. ఇతను ఏం చేస్తున్నాడు? రాయిని రాయితో కొడితే నిప్పొస్తుంది కదా, అది కిడ్నీలో రాయి ఉంది, నాకు కొడుతున్నాడు. బాగున్నా బాబాయ్? బాగున్నా. ఈడు మావాడే, ఈడు మాలా బట్టలాగా ఉండేవాడు, ఈయన చూడలేక పంపించేసాం మేమే. పెళ్లికి మీరు వస్తారా? ఖచ్చితంగా మీ అందరూ వస్తాం పెళ్లికి. వచ్చేస్తారు. వచ్చాడేంట్రా? రాంప్రసాద్, సీను ఏంద్రా ఇది? సుధీర్ ఎవరైతున్నా? నేను ఫ్రెండ్ని. వాళ్ళ బాబాయ్ కదా ఆయన? కాదు. మావ కదా? కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఇతను ఫ్రెండ్సా? దగ్గరికి వస్తే తీసేస్తా. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నిజంగా సుధీర్ కి పెళ్లి చేయాలనుకుని వీళ్ళని గనక అడిగితే ఖచ్చితంగా పెళ్లి కాదు, అనుకూల శత్రువులు వాళ్ళే కదా. నేను కూడా అనుకూల శత్రువే అబ్బా. చైనీస్ గెటప్స్ ఒకటి చాలా బాగున్నాయి, అండ్ ఫైనల్ లాస్ట్ లో ఈ అడవి మనుషులుగా చాలా బాగా అనిపించింది. సొరంగాల సుధీర్ బాగా చేశారు. ఆమ్ని గారు, అసలు ఒక అబ్బాయికి పెళ్లి కావాలంటే ఇప్పట్లో నిజంగానే చాలా కష్టం. అమ్మాయిలు దొరకట్లేదు, దొరికినా ఇలా అన్ని మీరు పడిన కష్టాలన్నీ పడాలి. కానీ ఇది ఎక్స్ట్రీమ్ ఎందుకు వెళ్ళిపోయారు సుధీర్ కాబట్టి. సుధీర్కి ఆల్రెడీ ఫ్యాన్స్ ఎక్కువ, పైగా రష్మి పక్కనే ఉంది. సో ఓవరాల్ గా మీరు అందరూ గెటప్స్ లో చాలా బాగా చేశారు. స్కిట్ కూడా బాగుంది, చాలా బాగుంది. థాంక్స్ మ్యామ్. Extra Zabardast. హోంవర్క్ చేసావా? చేశాను సార్. ఏది చూపించు. ఇగోండి సార్. బుక్ అంతా ఏం రాయలేదు, ఒక్క పేజీలో రామ్ ప్రసాద్ అని రాసేవేంట్రా? మనకంటూ పేజీలో పేరు ఉండాలనే కదా సార్, అందుకే ఒక పేరు రాసుకొచ్చాను సార్. చెప్తావా? హోంవర్క్ చేసావా? చేశాను సార్. ఏది ఇదేంటి ఏకుంది? నెమలేక్ సార్. ఇది కోడేకు కదా? మా కోడి పేరు నెమల్ సార్. ఏంటది? మా కోడి పేరు పర్ఫార్మెన్స్. ఇలారా మీ నాన్నకు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించావా? చూపించాను సార్. ఏమనలేదా? ఏమనలేదు సార్. నీకు మార్కులు తక్కువ వచ్చి ఏమనకపోవడం ఏంటి? అంటే ఆయన పడుకున్నప్పుడు చూపించాను.
సార్ ఏంటది మొత్తం ఇంకంతా ఎక్కడ పడితే అక్కడ కక్కేసారు. రాత్రి తిన్న తరగలేదు నీకా దానికా? పిండికి సార్, పిండికి సార్. కనీసం కొట్టినప్పుడు మంచి ఎక్స్ప్రెషన్ ఇరా. అరే ఇట్రారా, నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నువ్వు చెప్పాలి. చెప్తాను సార్. దిక్కులెన్ని? తూర్పు, పడమర, దక్షిణం అండి. మరి ఉత్తరం ఏం చేశారు? పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. నిన్ను జబర్దస్త్ ఎలా పెట్టుకున్నారు? స్పోర్ట్స్ క్వార్టర్లో పెట్టుకున్నారండి. స్పోర్ట్స్ క్వార్టర్లో పెట్టుకున్నారండి. యారా ఈ క్లాస్ లో అందరూ టైల్ వేసుకున్నారు, నీ టై ఏమైంది? నిన్న మ్యాచ్ టై అయితే అలిగిచ్చాను సార్. మ్యాచ్ టై అయితే అలిగిచ్చాను సార్. సార్ ఎల్లు సార్, ఎల్లు సార్. ఇటు రారా. నాకు చిన్నప్పుడు స్కూలే గుర్తొస్తుంది. నిజంగా ఇలాగే ఎగిరేవాడి. అడుకో మాకు తగ్గుతాయి. ఎలా చూపించావే చూపు. అలాగా నీ వేలు పట్టుకుంది ఎవడం? మీరు. తిరిగింది ఎవడం? మీరు. నువ్వెందుకు అరుస్తున్నావు? అంటే మీకు ఒక్కళ్ళు కాదు, నాకు యాక్టింగ్ వచ్చని చూపించా. ఇన్ని రోజు నుంచి చదువుకుంటున్నా కదా, కనీసం అలానే నేర్చుకున్నావు నువ్వు. వచ్చారా? అలా వచ్చారా? లాస్ట్ లెటర్ బతికిపోయాడు. బతికిపోయాడు. అరే గజ ఇట్రా, ఒక మంచి ట్రైన్ పంపు. ఏంట్రా 2 చుక్కలు పెట్టావు? ట్రైన్ నైట్ టైం వస్తుంది, ఓన్లీ లైట్లు తప్ప ట్రైన్ కనబడదు. ఇట్రారా మెట్ట. ఆకులు ఎందుకు పచ్చ కలర్లు ఉంటాయి? ఇప్పుడు క్వశ్చన్ అడగాలంటే అవే కలర్లు ఉండాలి కదా సార్. అవి మీ అందరికి ఒకే క్వశ్చన్ అర్థం చెప్పాలి. అడగండి సార్. ట్రైన్ లో ఏ సౌండ్ వస్తుంది? కూచుకు నువ్వురా. నువ్వు ఇంకో క్వశ్చన్ అయితే చెప్పాలి. అడగండి సార్. టమాటాలు ఎక్కడ పండితే బాగా? టమాటా చెట్టుకి. టమాటా చెట్టుకి. అమ్మగారి దగ్గర ఏరియాది ఎక్కడ తెలుసా? ఎక్కడ సార్? మదనపల్లి. మనం మదనపల్లి వెళ్ళాం గానీ టమాటాలు చూడండి, టమాటాలు చూడండి. నిన్న క్వశ్చన్ అర్థం చెప్తావా? చెప్తాను. A+B² అంతా నాకు తెలియదు. రెండు కలిపేయడమే, రెండు కలిపేయడమే. రెండు A B కలిపేస్తే స్క్వేర్ వచ్చేస్తుంది. స్క్వేర్ వచ్చేస్తుంది. హోంవర్క్ చేసావా? లేదు. ఎవరు నా కూతురుని కొట్టింది? అంత గిల్లుతున్నా ఆవు అనవే. ఏడుస్తున్నాను. ఏమైంది సార్? ఎవరదే? మా అమ్మ. మీ అమ్మ. ఎరా టెన్షన్. మీరు తింటారా? నీవు సోసం డబ్బంలో మీకు క్వశ్చన్ అడుగుతాను చెప్పరా. మనిషికి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అంటే దొరికిపోయినప్పుడు దొరకలేనప్పుడు సార్. అంటే మొన్న దొరికిపోయినప్పుడు ఎక్కువ కొట్టింది సార్. చిన్న టెన్షన్ ఉంటుంది కదా సార్, లైట్ గా కొంచెం ఎక్కువ కొట్టింది. ఎన్నిసార్లు కొట్టుకుందా? ఒక 80-90 సార్లు కొట్టుంటుంది సార్. మనం గట్టిగా అయింది అది. చిన్న టెన్షన్ కూడా లేదా నా దగ్గర? సార్ మన లాలీపాప్ ఇచ్చానా? థ్యాంక్ యూ రా. ఫ్రెండ్లీగా ఉండాలి మన ఇద్దరం ఫ్రెండ్స్. టీచర్ అంటే ఎలాగా ఉంటది? దోలు తెచ్చేస్తుందా? రోజా గారు వెరీ నైస్. మనో గారు. శ్రీను, నీ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడనరీ స్కిట్, సూపర్. థ్యాంక్ యూ.